హనుమంతుని ఆకలి ఎలా ఉంటుందో చెప్తాను వినండి. సాధారణంగా హనుమంతుడు చెట్ల మీద దొరికే పండ్లను తిని ఆకలి తీర్చుకుంటాడు. కానీ ఒకరోజు సీతారాములు నివసిస్తున్న ఆశ్రమానికి వెళ్ళిన హనుమంతునికి సీతమ్మ వండిన వంటకాలు గుమగుమలకు ఎంతో ఆకలి వేస్తుంది. నేరుగా సీతాదేవి దగ్గరకు వెళ్ళి, తల్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి అని అడుగుతారు. అది విన్న సీతాదేవి చిన్నగా నవ్వుతూ హనుమను కూర్చోబెట్టి వండిన పదార్థాలు అన్నీ వడ్డించడం ప్రారంభించింది. కానీ హనుమంతునికి ఎంత తిన్నా ఆకలి తీరదు. సీతమ్మ వండుతూ వడ్డిస్తూ ఉంటే హనుమ చిటికలో తినేస్తూ ఉంటాడు. ఆకలికి వంటగదిలో ఉన్న వంటకాలు అన్నీ ఖాళీ అయిపోతాయి. దాంతో సీతాదేవి కంగారు పడుతూ రాముడి దగ్గరకు వెళ్ళి, హనుమంతుని ఆకలి తీర్చడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అంటుంది. అప్పుడు రాముడు, సీత సాధారణ వ్యక్తికి భోజనం వడ్డించడం లేదు. హనుమంతుడు ఆ లోకాలను ఏలే ఆ పరమేశ్వరుని అంశ. చిన్న వయసులోనే ఆకలితో సూర్యుడినే మింగడానికి ప్రయత్నించాడు. ఆలోచించు, పరిష్కారం నీకే లభిస్తుంది అని చెప్తారు. అది విన్న సీతాదేవి బాగా ఆలోచించి ఒక తులసి ఆకును తీసుకొని దానిపైన రామ అని రాసి అన్నంలో కలిపి హనుమంతునికి ఇస్తుంది. అది తిన్న హనుమంతుడి ఆకలి పూర్తిగా తీరిపోతుంది. మీరు హనుమంతుని భక్తులు అయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.